ప్రస్తుతం మనతోని శ్యామ రామరెడ్డి గారు అయితే ఉన్నారు. డైరెక్ట్ పాయింట్‌లోకి వెళ్ళిపోదాం. అన్న నమస్తే. గత 4 రోజుల నుండి చూస్తా ఉన్నాము. 5,000 కోట్లంట, బాబుగాడంట. బాబుగాడి దగ్గర ఇది గాంధీ సరోవర్ సంబంధించిన ఒకటి కడుతున్నారని అనేక విధాలుగా ప్రచారం అయితా ఉన్నాయి. వార్తలొస్తా ఉన్నాయి. ఒక గందరగోళ వాతావరణానికి, ఒక ఎమోషనల్ వాటిలోకి వార్తా మీడియా ఛానెల్ అన్నీ తీసుకుపోతున్నాయి. ఏంటి వాస్తవాలు ఏమున్నాయి? అక్కడ ఏం చేయబోతా ఉంది? ప్రభుత్వం ఎటువంటి ప్రాతిపదికలు తీసుకురావచ్చు? ఒకటి ఫస్ట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటిది అని అంటే 5,000 కోట్ల రూపాయలు పెట్టి విగ్రహం కడుతున్నారంట అనేటటువంటి ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ ఏదైతే ఉంటుందో మీడియా వాళ్ళందరూ కూడా అంట అంటే కుదరదు, ఎక్కడ అన్నారు అనేటటువంటి ప్రశ్నతో కనుక ప్రతిపక్షాలని మొదలు పెడితే ఈ దుష్ప్రచారాలు అనేటటువంటివి ఆదిలోనే అంతమైపోతాయి. ఎందుకనంటే 5,000 పెట్టి విగ్రహం కడుతుర్రా అంట అంటే ప్రతిపక్షం ఇంకోటి వచ్చి అరాజు పాడినట్టు కాదు 6,000 అంట అంటాడు, ఇంకోటి వచ్చి 10,000 అంట అంటాడు. అట్లా మూసిలు ఏమిట్లేం కాకుండా ముంగటనే 1,50,000 కోట్ల కుంభకోణం అంట అని చెప్పి తీసుకొని పోయారు. సో నేను అనేటటువంటిది ఏంటంటే మహాత్మా గాంధీ విగ్రహానికి 5,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం పెడుతుందని ఎక్కడ చెప్పింది, ఏ ఆదేశాలు ఇచ్చింది, ఎక్కడనన్నా అట్లాంటి నిర్ణయం తీసుకుందా చూపెట్టాలి ప్రతిపక్షాలు. లేదు అనంటే తెలంగాణ ప్రజల ముందు 2 చెవులు పట్టుకొని క్షమించండి మేము అబద్ధాలు ఆడేటటువంటి బతుకులేమో అవి, ఇంకొకసారి ఆడమని చెప్పి ముక్కు నేలకన్నా రాయాలి. అది ఆ పని ఎటు చేయరు కాబట్టి ప్రజలే విఘ్నులైనటువంటి ప్రజలే వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడు చెప్తున్నటువంటి ఫలితాలే ఇంకా కొంచెం గట్టిగా చెప్తే వాళ్ళకి మళ్ళసారన్న బుద్ధి వచ్చేటటువంటి పనులు చేస్తారు. అంటే ఏదైతే మధు పార్క్ దగ్గర ఉన్న అపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా కొంత మీడియా ముందుకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి ఇక్కడనే జీవిస్తా ఉన్నాం. కాంగ్రెస్‌కి వచ్చిన తర్వాత మా బతుకులు మారుతాయి అనుకున్నాం కానీ ఈ విధంగా మారుతాయని అనుకోలేని కూడా వాళ్ళు ఒక ఎమోషనల్ మాటలు వింటా ఉన్నాయి. ఎట్లా వస్తుంది? కాదు ఇప్పుడు ఒకటే బఫర్ జోన్ లోపటకి ఉన్నటువంటి మధు పార్క్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రభుత్వం తలపించినటువంటిది మూసి పునరుజ్జీవం. మూసి మురికి కూపం లెక్క మారిపోయింది, విషవాయువులకి గుడి కారణాల లెక్క మారిపోతూ ఉంది. అనేక రకాలుగా అందులోకి వచ్చి కెమికల్స్ కలపడము, ఎవడో వచ్చి రాత్రిపూట వచ్చి ట్యాంకర్లు నింపడము, అది ఎక్కడ పోతున్నామో నడింట్లో మనకు చెత్త ఉంటే ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లా నగరంలో ఈరోజు మూసి అనేటటువంటి మురికి కూపం లెక్క అయింది. అన్ని రోజులు ప్రజల్ని బతికించినటువంటి మూసి నదిని మనం బతికించుకోకపోతే ఎట్లా, ప్రకృతి మనం ఎట్లా గౌరవిస్తే ప్రకృతి మనల్ని గౌరవిస్తుంది, ప్రకృతిని మనం బతికించుకుంటే ప్రకృతి మనల్ని బతికిస్తుంది కదా. సేమ్ అట్లనే దాంట్లో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనేటటువంటి 2 మీద ఉన్నాయి కదా. ఆడికెంచి బాపుఘాట్ అంటే ఏంటిది అని అంటే ఈసా మూసి ఈ 2 నదుల యొక్క సంగమం కలిసేటటువంటి దగ్గర. ఆడ బాపుఘాట్ అనేటటువంటిది ఎందుకు వచ్చిందంటే మహాత్మా గాంధీ గారు ఎవరైతే ఉంటారో జాతిపిత, స్వాతంత్ర సమర యోధుడు, ప్రపంచం మొత్తం కూడా 110 దేశాల కంటే పైన ఆయన విగ్రహం పెట్టుకొని ఒక దినాన్ని ఆయన కోసం వెచ్చించేటటువంటి ఒక మహాత్ముడు, అందుకనే మహాత్ముడు అని అన్నారు. దేశం యొక్క ఖ్యాతి మనం మంచి పనులు చెడు పనులు అటు ఇటుగా అవుతున్నప్పుడు కూడా ఆయన యొక్క పేరుతోటి మాత్రం మన దేశం ఎప్పుడు ముందుకే పోయింది. అట్లాంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన యొక్క అస్థికలను తీసుకొచ్చి ఇక్కడ కలిపినటువంటి ప్రాంతం. అట్లా దేశంలో 7 జాగాలలో 7 పుణ్యనదులలో కలిపిరు. ఆ రోజు ఈడ కూడా కలిపిండ్రు. అందుకనే ఆయన యొక్క స్మారకం కింద అక్కడ ఒక విగ్రహం, తర్వాత ఒక మ్యూజియం కూడా ఉంటుంది. దాన్ని బాపుఘాట్ అని చెప్పి మనం అంటాం. ఈ విగ్రహం అనేటటువంటి అంశం మనం చూసినావా, ఈ బాపుఘాట్ ఎక్కడ ఉందో ఈ మధు అపార్ట్మెంట్ ఏం చెప్పినది మధు పార్క్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఒక దగ్గర ఉంటుంది, ఇది ఒక దగ్గర ఉంటుంది. దానికి దీనికి సంబంధం లేదు. ఈ బాపుఘాట్ దగ్గర అక్కడనే ఉంటున్నటువంటిది విగ్రహం పెద్దగా పెట్టాలనేటటువంటి ప్రతిపాదన. ఇది వేరు. అది టూరిజం ల్యాండ్, ప్రభుత్వం ల్యాండ్, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరు బిల్డింగ్లు కూలగొట్టాల్సిన అవసరం లేదు. విగ్రహానికి ఇంకొకరిది కూలగొడుతురు అనేటటువంటిది అసలు సంబంధం ఉన్నది కాదు. ఇది స్పష్టత వచ్చింది కదా. ఇప్పుడు మధు పార్క్ దగ్గర పోదాం. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దగ్గర నుంచి ఈ యొక్క సంగమం దాకా వచ్చే దగ్గర దాకా బఫర్ జోన్ ఏదైతే నదికి అటు 50 మీటర్లు ఇటు 50 మీటర్లు వదలాలి. ఈ బఫర్ జోన్ అని దేన్నంటాం అని అంటే రేపొద్దున పెద్ద ఎత్తున వరదలు గిట్ట వచ్చినప్పుడు ఆ నది పొంగినప్పుడు మ్యాక్సిమం ఎక్కడ దాకానైతే వస్తుంది అనేటటువంటిది ఇరిగేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పాయింట్స్ పెడతారు. రేపొద్దున ఎంత పెద్ద వరద వచ్చినా కూడా ఎవరికి నష్టం జరగకుండా ఉండాలంటే అది మనం దూరం పెట్టుకుంటాం, దాన్ని బఫర్ జోన్ అని అంటారు. ఆ బఫర్ జోన్ లోపలికి ఈ యొక్క మధు పార్క్ అపార్ట్మెంట్ ఉంది. సరే వెనకటికి పర్మిషన్లో ఓడిచ్చిండు, బీఆర్ఎస్ రాగానే వాళ్ళ కోసి ఎట్లా వచ్చింది, నేను ఆ రాజకీయాలు కూడా నేను మాట్లాడా, నేను అవన్నీ కూడా మాట్లాడా. కానీ బఫర్ జోన్ లోపల ఉంటున్నప్పుడు ఈరోజు మూసి ప్రక్షాళన జరుగుతున్నప్పుడు బఫర్ జోన్ని క్లియర్ చేసుకుంటూ రావాలి కదా. ఈరోజు చెరువుల ప్రక్షాళన ఎట్లా చేసుకుంటూ వస్తున్నాం, సేమ్ అట్లా మూసిని కూడా మనం ప్రక్షాళన చేద్దామని చెప్పి బఫర్ జోన్ లోపల ఉంటున్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్ వాసులకి మనం నోటీసులు ఏమని పంపించినామనంటే బఫర్ జోన్ లోపల ఉంది, మరి దీనికి సంబంధించినటువంటి దాంట్లో కంపెన్సేషన్ వ్యవహారం వారి యొక్క అనుమతి సమ్మతి ఫస్ట్ ఓకే
సో మనం కంపెన్సేషన్ కూడా ఏ దాని లెక్కిస్తున్నాం, నీది బఫర్ జోన్ లోపల ఉంది కాబట్టి నీది చట్టబద్ధంగా లేనే లేదు కాబట్టి మీరు ఉండొద్దని మనం అంటలేం. వాళ్ళు తెలుసో తెలియకనో మంచుకో చెడుకో అన్ని అనుమతులతోటి అలా ఓసి వచ్చినటువంటి దాంతో వాళ్ళు అడుగుంటారు. ఉంటున్నప్పుడు ఒక సొంత ఆస్తిని ప్రభుత్వం తీసుకొని ఇంకొక వ్యవహారానికి వాడుకుంటే చట్టం ఒక వెసులుబాటు ఇచ్చింది. ఆ చట్ట ప్రకారంగానే ఆ మధు పార్క్ అపార్ట్మెంట్ వాళ్ళకు కూడా 3,000 రూపాయలు ఏమో రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్నట్టుంది. వాళ్ళు 5,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. 5,000 రూపాయలు ప్రభుత్వం నుంచి, అంటే నీ సొంత ఆస్తి లెక్కనే చూస్తున్నాం, మీరు ఏదో ఎంక్రోచర్ అని కూడా మనం చూస్తలేం. అట్లా కంపెన్సేషన్ ఇవ్వడానికి మనము సమ్మతించిపిచ్చి ఒప్పించుకొని దీన్ని ముందుకు తీసుకొని పోదాం అనేటటువంటిది జరుగుతున్న నేపథ్యం. ఇప్పుడు ఈడ నువ్వు నాకు చెప్పు. అంటే అక్కడ అపార్ట్మెంట్ వాసుల దగ్గర ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేకుంటే ప్రభుత్వ యంత్రాంగము విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షాల యొక్క మాట అక్కడ వాళ్ళు బలంగా వింటున్నారు, ప్రతిపక్షాల యొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు సరిగ్గా చెప్పకపోవడం వల్లనే వాళ్ళ యొక్క ప్రతిపక్షాల యొక్క వాళ్ళ బాటలోకి వెళ్తా ఉన్నారు అన్నట్టుగా అనుకోవచ్చు. జనరల్గా కూడా అంటే జనరల్ మనం సాధారణమైన మనుషులను కూడా ఏం చేస్తామనంటే, అధికార పక్షం కంటే జనరల్గా ప్రతిపక్షం గిట్ట ఎవరైనా వస్తే అల్జరా మన పక్కన గిట్ట ఉన్నారంటే మనకు న్యాయం, ఒకవేళ ప్రభుత్వం చెప్తున్నా న్యాయం పకడ్బందీగా జరుగుతుంది, అటు ఇటు కాదు అనేటటువంటిది ఉంటుంది కదా. దాన్ని కూడా నేనేం తప్పు పట్ట, అది వాళ్ళ నమ్మకం ఏదైనా ఉండదు. కానీ మేము మా ప్రజలని ఎవరిని కూడా కిందికి చేసేటోళ్ళం కాదు. కాబట్టి ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నష్టపరిహారం అనేటటువంటి వాళ్ళకి చెల్లిస్తాము. చెల్లించిన తర్వాతే వాళ్ళు అడిగించిపోతారు కదా. అంటే బఫర్ జోన్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇంతవరకు 10 సంవత్సరాల నుండి అక్కడనే జీవిస్తూ ఉన్నాము, ఇప్పటివరకు వరద చుక్క ఇక్కడ రాలేదు, మీరు ఎట్లా మమ్మల్ని ఇక్కడ నుండి పంపిస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వరద చుక్క ఆడరాదు, మీది కురు మీరు. ఇప్పుడు అట్లాంటివన్నిటి లోపలికి అయినాయి కాబట్టి కింద వరద అనేది పెద్దగా వచ్చి అందరు మునికోల్పోతారు. సో పైనుంచి కింది దాకా అంత సక్రమంగా ఉందనుకో ఎవరికి నష్టం జరగకుండా ఉంటుంది. ఈరోజు నేను గడ్డ మీద ఉన్నా కాబట్టి నాకైతే నీళ్ళు వస్తలే కాబట్టి నేను చెరువులో కట్టుకుంటా, నేనైతే నా అపార్ట్మెంట్ మునగలేదు కదా అని చెప్పి నువ్వు మాట్లాడితే, నీ అపార్ట్మెంట్ ఎంక్రోచ్మెంట్స్ తోటి నీళ్లు యువతలకి వచ్చుకుంటా దాని ఫోర్స్ పెరిగి కింద వాళ్ళకి నష్టం అవుతుంటుంది. అయినా ఇంకొకటి, నేను ఇక్కడ కట్టుకుంటే మీకు నష్టం ఏంది అని అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, అది నది, అది బఫర్ జోన్, దాంట్లో ఎవరు కట్టుకోనికే లేదు. సరే అది మంచుకో చెడుకో ఏదో జరిగిపోయింది, అది అట్లా ఆ లాజిక్లకు పోవద్దు. ఆ లాజిక్లకు పోతే అది సరైనటువంటి విధానం కాదు. మిగతా తెలంగాణ ప్రజల్ని గౌరవించేటటువంటి వ్యాఖ్యలు లెక్క తీసుకోరు దాన్ని. ఎందుకంటే అందరి ఇంట్రెస్ట్లో సుమారు ఈ యొక్క నగరంలో 2 కోట్ల మంది బతుకుతున్నప్పుడు అందరికి కూడా స్వచ్ఛమైనటువంటి గాలులు పీల్చేటటువంటి స్వేచ్ఛ ఉంది. ప్రభుత్వం లెక్క ఉన్నప్పుడు సమస్యలకు పరిష్కారం అందించాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది. దాంట్లో భాగంగానే మేము మూసి ప్రక్షాళన అనేటటువంటి మేము ఈరోజు చేస్తా ఉన్నాం. ఇంకోటి బాపు సరోవర్ అంటారు కదా, అంటే ఈ బడ్జెట్ ఎంత, ఎందుకంటే ఇది ఒక పెద్ద మార్క్ అయిపోయింది. అంటే 5,000 కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్. అసలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థని అతలకుతలం అవుతుందని ఒకవైపు చెప్తా ఉన్నారు. అలాంటప్పుడు ఈ నెంబర్స్ ఎందుకు వస్తున్నాయి? గతంలో కూడా మనకి తెలంగాణ తల్లి విషయంలో కూడా 200 కోట్లు అనే అంశం కూడా బయటకు వచ్చింది. అంటే ఈ అంశాలన్నీ కూడా ఎందుకు కథనాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి? ఏది బయటికి రావు, లోపల క్రియేట్ అవుతాయి. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లలో వాడు వాట్సాప్లోనో లేకపోతే టెక్స్ట్లోనో ఎంత పెడితే అంతనే కదా. ఇప్పుడు కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే వాడి కత్తి అని ఎత్తాలి ఎక్కువ ఉంటుంది. సో ఎవరికి నచ్చినట్టు వాడు మాట్లాడతాడు. వాడు 1,00,000 కోట్లు అన్నాడు, వాడు 1,50,000 కోట్లు అన్నాడు, తర్వాత వాడు విగ్రహానికి 5,000 కోట్లు అన్నాడు. నేను అందుకని అడిగిన కదా, ఫస్ట్ ప్రశ్నే అది. ఇవి మీరు ఎక్కడి నుంచి అంటుర్రు? ప్రభుత్వం ఎక్కడ నిర్ణయం తీసుకొని ఈ ఒక కాగితం చూపెట్టండి నువ్వు కూడా అడగాలి కదా. ఏం అడగంది? గాలికి మాట్లాడితే కుదరదు కదా. పకడ్బందీ ఆధారాలతో మాట్లాడితే ప్రతిపక్షాలు అంటారు, గాలికి మాట్లాడితే గాలి అంటారు. బీజేపీ ఆడికి వెళ్ళింది, ఇటు బీఆర్ఎస్ వెళ్తా ఉంది, వాళ్ళని బాధితులు అని కూడా అంటా ఉన్నారు. అసలు బాధితులు ఎవరు, బాధించే వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు? ఒకటే మాట, ఎవరు ఇక్కడ బాధితులు లేరు. ఇక్కడ బాధితులు ఎవరు ఉంటారండి? ఎవరు ఉండరు. అది సబర్మతి సంబంధించినటువంటి ప్రక్షాళన జరిగినప్పుడు అయినా, యమునా ప్రక్షాళన జరిగినా, గంగా ప్రక్షాళన జరిగినా, ఒకవేళ నదుల లోపలికి వచ్చినటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో తొలగించేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇచ్చేసేసి లేనటువంటి వాళ్ళకేమో ఇల్లు కట్టించేసేటటువంటి వెసులుబాటు ఉంది. చట్ట ప్రకారంగా చేయాల్సినటువంటి పని చట్ట ప్రకారంగానే మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. అయినప్పటికీ కూడా బాధితులు అని చెప్పి ప్రతిపక్షాలు గిట్ట అరిస్తే, నిజంగానే నువ్వు అన్నట్టు మనం ఈరోజు కంపెన్సేషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళందరినీ పంపించేసి ఎవరు కంపెన్సేషన్ ఇవ్వకపోతే నువ్వు ఆ మాట, అది కూడా ఒక లెక్కనే ఉంటుంది అట్లా గిట్ట అంటే. కానీ అట్లాంటి పరిస్థితి ఇక్కడ లేదు కదా. బాధితులు ఎవరు అని అంటే బీజేపీ, బీఆర్ఎస్. పాపం వాళ్ళ పార్టీ మనుగడ లేదు, ముంగటికి దుఃఖం నడుస్తలేదు. రేవంత్ రెడ్డి గారేమో అన్ని సమస్యలకు పరిష్కారం ఎత్తుకుంటూ పోతుండు. ఒక పక్క ఢిల్లీతోటి కొట్లాడుతుండు. ఢిల్లీకి నుంచి ₹1 ఇచ్చిన పాపన వీళ్ళు పోలే. మీద పార్లమెంట్కి ఆయన పేరేంది, కొండా విశ్వేశ్వరరెడ్డి పార్లమెంట్ మెంబరు. ఇప్పుడు కింద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు. ఇన్నేళ్ల సంది మూసికి ఒక ₹30 తెచ్చిన మొక్కలు ఇవి కాదు.
పైన బీజేపీ పాలిత రాష్ట్రాలలోనేమో నదుల ప్రక్షాళన జరగాలి, అది మాస్టర్ స్ట్రోక్ అని మాట్లాడేటటువంటి వీళ్ళు ఈరోజు మూసి ప్రక్షాళన అనేసరికి మాత్రం మనకెందుకు కాలాల కట్టెలు పెడుతుండ్రు? అంటే హైదరాబాద్ జనాలు మనం ఇట్లనే ఉండాలి, బీజేపీ చెప్పు చేతల్లో బతకాలి, మన కాళ్ళ మీద మనం ఉండొద్దు అనేటటువంటి కుట్రలా. మీరు ఒక రూపాయి ఇవ్వకపోతే మేమన్నా చేసుకుంటామని చెప్పి మేము ముందుకు పోతుంటే నువ్వు దాన్ని కూడా అడ్డం పడతా అంటే ఎట్లా? మూసి ప్రక్షాళన ఎవరికి మంచి కోసం అవుతుంది? మన కోసం మంచిగా అవుతుంది, భావి తరాల కోసం మంచిగా అవుతుంది. ఇంకొక ఫైనల్ క్వశ్చన్ అన్న, ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్న ఎమోషనల్ వీడియోస్ కావచ్చు, లేకుంటే దానికి ఆర్ఆర్ మొత్తం యాడ్ చేసేసి ఇంకా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా చాలా మంది కూడా ఆ వీడియోలు చూసిన వాళ్ళు కూడా అరే మా కాంగ్రెస్ పార్టీ ఇట్లే చేస్తుందా, మా కాంగ్రెస్ పార్టీ అట్లే చేస్తుందని కూడా ఒక భయభ్రాంతులకి గురవుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏం చెప్తారు ఈ విషయం మీద ఫైనల్గా? ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఏడ్చేటటువంటి వీడియోలు పెడితే కూడా ఇంకా ఇమోషనల్గా అవుతారు. లోపల ఎంత దుఃఖంతో ఏడుస్తున్నాను, నా పార్టీ ముంగడు పోతలేదు, కొడుకు చేతికి వస్తలేడు, అల్లుని దోక తట్టుకోలేకపోతున్నా, ఇవన్నీ. ఇప్పుడు గతంలో వాళ్ళు చేసినటువంటి పాపాలు చిన్నవి కాదు కదా. మల్లన్న సాగర్ బాధితుల కాడికి పోతే ఏమైంది? మొన్న కూడా చెప్పులు ఇసిరేసారు, అవునా? వాళ్ళ సొంత జిల్లాలలోనే వాళ్ళకి ఈరోజు ఇంకా ప్రతికూలమైనటువంటి వాతావరణం గందగనం ఉంది వాళ్ళు చేసిన పాపాలు. ఈరోజు అట్లాంటివి ఎక్కడ కూడా జరగొద్దు, ఆ పాపాల నుంచి ప్రజలను విముక్తి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మా ప్రభుత్వం మేము ముందుకు పోతాం. వాళ్ళకి మాకు చాలా తేడా ఉంటుంది. ఇమోషనల్ వీడియోస్ అని అంటావా? ఈరోజు వాడు సోషల్ మీడియాలో పెట్టిండబ్బా, ఒక ట్రాన్స్ఫార్మర్ని రైతులు నార్మల్గా ఏదో రిపేర్ వస్తే తీసుకొని పోతారు. నార్మల్గా ట్రాన్స్ఫార్మర్లు అనేటటువంటి రిపేర్ వస్తాయి కదా ఎక్కడైనా. ఒక ట్రాన్స్ఫార్మర్ రిపేర్ వచ్చింది చూడండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అంటాడు. నాకు అర్థం కాలేదు జరసేపు. మరి ఇప్పుడు మనం కూడా అనాలా? మరి వాడిని రోడ్డు మీద పోతుంటే కార్ పంచర్ అయితే ఇలా కార్ పని అయిపోయింది, కార్ పంచర్ అయిపోయింది అని అందామా? ఏమైనా అర్థం పర్థం ఉండాలి కదా. అర్థవంతంగా మనం మాట్లాడితే చర్చించవచ్చు. ఎందుకంటే పాలిటిక్స్ అనేటటువంటిది ప్రజల యొక్క హితం కోసం చేయాల్సినటువంటిది. అది చాలా సీరియస్ థింగ్. దాన్ని జోకులు వేసుకుంటానో జస్ట్ ఏదో రీల్స్ తయారు చేయించుకుంటానో చేస్తే కుదరదు. ఆ బాధ్యతతోటి మీరు మెలిగినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారేమో, కానీ ఆ పరిస్థితి కనిపిస్తలేదు రానున్నటువంటి మరి వాళ్ళ ఉనికి లేనప్పుడు ఎవడైనా కూడా ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు ఉంటుంది కదా పరిస్థితి కాదు. అంటే నిజాలు ఇప్పుడు మీరు నేను చెప్పేది కాదు, ప్రకృతి చెప్పిందే. అబద్ధాలు అనేటటువంటిది మొత్తం ప్రపంచాన్ని తిరిగేసి వచ్చి నిజానికి హాయ్ చెప్తుంది అంతే. ఇంటి గడపలకించి బయటికి పోయే సర్కల్ని, ఇది చెప్పులు వేసుకునే సర్కల్నే అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది అని అంటారు కదా. సేమ్ అట్లనే అబద్ధం అనేది కాస్త వేగంగా పోతుంది. అందులో ప్రతిపక్షాల లెక్క బాగా డబ్బులు ఉన్నటువంటి పార్టీలు కాబట్టి అవి కోట్లు గుమ్మరిస్తున్నటువంటి పరిస్థితి. అడ్డగోలుగా సంపాదించారు పాపం. కొంచెం పూటకూటి కోసం అందరు మీ లెక్క నిజాయితీ పరులు ఉంటారు కదా. వాళ్ళ కింద పాపం కాలకాడ చెప్పులు లెక్క పనిచేసేటటువంటి కొంతమంది కూడా ఉంటారు కదా, పేర్లు నేను చెప్పాను. కానీ జీతం ఇస్తే తప్ప మనగడ జరగంది. కానీ జీతం ఇస్తే నిజాయితీగా బతుకుతేనే జీతం తీసుకుంటా అనేటోళ్ళు మంచోళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటారు, ఎక్కువ శాతం మంది వాళ్ళు ఉంటారు. అయితే మీరు నాకు పైసలు ఇవ్వండి చాలు, ఏ అబద్ధానైనా నేను చెప్పేసేస్తా, మీ మన్ననలు పొందుతా అనేటటువంటి కొంతమంది నీచంగాలు కూడా ఉంటారు. సో వాళ్ళు చేసేటటువంటి ఒక నీచపు రాజకీయంలో భాగమే ఈ అబద్ధపు ప్రచారం.